హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెండి తెర మీద వెలుగులనే తారలను చూసి మనమంతా మురిసిపోతూ ఉంటాం. వారి గ్లామర్, పేరు, హోదా చూసి వారు ఎంతో అదృష్టవంతులని అనుకుంటాం. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఎన్ని చీకటి కోణాలు ఉన్నాయో తెలుసా? ఆరాధించే అభిమానుల కోటల్లో ఉన్న చివరికి ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు లేదా ఊహించని ప్రమాదాలతో అర్థవంతంగా తనువు చాలించి హీరోయిన్లు ఎందరో ఉన్నారు. నేటి మన వీడియోలో తెలుగు చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచెత్తిన 20 మంది హీరోయిన్ల గురించి వాస్తవాలను తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హీరోయిన్ సౌందర్య. అభినవ సావిత్రిగా పిలుచుకునే సౌందర్య గారు 2004లో ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. బెంగళూరు నుంచి కరీంనగర్ వెళ్తుండగా టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఆ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆమె గర్భవతి అని తెలిసి అభిమానులు ఇంకా కుంగిపోయారు. మహానటి సావిత్రి. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకు సావిత్రి గారు పేరు వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఆమె చివరి రోజుల్లో మాత్రం అత్యంత దైన్యం. ఆర్థిక సమస్యలు, వ్యసనాల వల్ల 19 నెలల పాటు కోమాలో ఉండి కేవలం 45 ఏళ్లకే మనల్ని విడిచి వెళ్ళిపోయారు. దివ్యభారతి. అతి చిన్న వయసులో స్టార్డమ్ చూసిన దివ్యభారతి మరణం ఇప్పటికీ ఒక మిస్టరీ. ముంబైలోని తన ఫ్లాట్ 5వ అంతస్తు నుంచి కింద పడి ఆమె చనిపోయారు. అది ప్రమాదమా లేక మరేదైనా జరిగిందా అనేది ఎవరికీ తెలియదు. ఆర్తి అగర్వాల్. కెరీర్ సరిగ్గా సాగని సమయంలో బరువు తగ్గడం కోసం చేయించుకున్న లైపోసక్షన్ సర్జరీ విఫలమవ్వడం వల్ల ఆర్తి అగర్వాల్ చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించారు. సిల్క్ స్మిత. ఒకప్పుడు దక్షిణాదిని ఊపేసిన గ్లామర్ క్వీన్. కానీ అప్పులు, అవకాశాలు తగ్గడం వల్ల మనస్తాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యూష. ఈమె మరణం అప్పట్లో ఒక సంచలనం. ప్రేమ వివాదం కారణంగా విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె ఆసుపత్రిలో కన్నుమూశారు. ఫటాఫట్. జయలక్ష్మి, శోభ. వీరిద్దరూ కూడా కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే ప్రేమ వైఫల్యాల వల్ల బలాన్మరణానికి పాల్పడ్డారు. కేవలం ఆత్మహత్యలే కాదు, ప్రాణాంతక వ్యాధుల వల్ల కూడా మన తారలను కోల్పోయాం. శ్రీవిద్య, జ్యోతి. వీరిద్దరూ నటీమణులు. క్యాన్సర్ మహమ్మారితో పోరాడి చివరికి ప్రాణాలు విడిచారు. శ్రీదేవి. దుబాయ్లో బాత్ టబ్లో ప్రమాదవశాత్తు మునిగి మరణించడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. కల్పన. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె హోటల్ గదిలోనే గుండెపోటుతో మరణించారు. విజయ నిర్మల మరియు అంజలి దేవి. వీరు తమ సుదీర్ఘ కెరీర్ను ముగించుకొని వృద్ధాప్య సమస్యల వల్ల సహజ మరణం పొందారు. పేదరికంలో మరణించిన కాంచనమాల కుమారి గారి నుంచి నేటి తరం నటీమణుల వరకు అందరూ కథలు మనకు నేర్పేది ఒక్కటే. రంగుల ప్రపంచంలో వెలుగులు ఎంత ఎక్కువగా ఉంటాయో తెర వెనుక కన్నీళ్లు కూడా అంతే భారంగా ఉంటాయి. మీరు ఏ హీరోయిన్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.